మహారాష్ట్రలో ఓ బ్యాంక్ వినూత్న రీతిలో రుణాలు అందిస్తోంది. మహిళల్ని మహారాణులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించింది. వితంతువులు, ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలను ప్రోత్సహించేందుకు వస్తు మార్పిడి పద్ధతిలో రుణాలను అందిస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగుతున్న బ్యాంకు రుణాలు స్వయం ఉపాధి మహిళల విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని చాలిస్గావ్లో ఒక బ్యాంక్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ బ్యాంకుకు రుణం కోసం వెళ్తే నగదుకు బదులుగా ఒక మేకను రుణంగా ఇస్తారు. ఈ గోట్ బ్యాంక్ ఆఫ్ కార్కెడా ఇప్పటి వరకు 300 మందికి మేకలను రుణంగా ఇచ్చి వారికి ఉపాధిని కల్పించింది. ఇందులో వితంతువులు, భూమి లేని మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈ రుణంతో వారు స్వయం ఉపాధిని పొందుతున్నారు. జల్గావ్లోని ఒక ఫౌండేషన్ నడుపుతున్న ఈ బ్యాంక్ దగ్గరకు రుణం కోసం వెళ్లే మహిళలకు తొలిత వ్యవసాయం, పశుపోషణతో పాటు మేకలను ఎలా పెంచాలో శిక్షణ ఇస్తారు. తర్వాత వారికి ఒక మేకను రుణంగా ఇస్తారు. అయితే ఇక్కడ బ్యాంక్ రుణం ఎలా తీరుస్తారు అన్న సందేహం వస్తుంది ఎవరికైనా. మేకను రుణంగా తీసుకున్నారు కాబట్టి వారు తిరిగి మేకనే రుణ బకాయిగా బ్యాంకుకు చెల్లించాలి. అది ఎలాగంటే రుణం తీసుకున్న మహిళ తన మేకకు పుట్టిన మేక పిల్లను బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. ఇలా 40 నెలల రుణ ఒప్పంద కాలంలో ఆ మహిళ 4 ఆరోగ్యకరమైన మేకపిల్లలను బ్యాంకుకు ఇస్తుంది. ఇలా ఇచ్చిన మేకపిల్లలు పెద్దవైన తర్వాత బ్యాంక్ అధికారులు వాటిని ఇంకొకరికి రుణంగా ఇస్తారు. ఈ పథకం కారణంగా ప్రతి మహిళ ఏడాదికి 30,000 సంపాదిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. ఇప్పుడు ఈ మహిళలు కలిసి గిర్నా పరిసార్ మహిళా పశుపాలక ఉత్పాదక కంపెనీని స్థాపించి లాభాల్ని పొందుతున్నారు.